మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళే మీ పాలిట యమపాశమైతే మీకు తెలిసిన వ్యక్తే మీ నమ్మకాన్ని తుత్తునియలా చేసే లక్షల విలువ చేసే సొత్తును మాయం చేస్తే అవును శ్రీకాకుళం జిల్లాలో ఒక మహిళ చేసిన పని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆమె ఎవరో కాదు, ఆ ఊరి ఆడబిడ్డే. కానీ ఆమె వేసిన ప్లాన్ చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. పాత పరిచయాలే పెట్టుబడిగా సొంతూరుపై ఉన్న అవగాహనే ఆయుధంగా మార్చుకొని ఎలా స్కెచ్ వేసింది. 20 లక్షల రూపాయలు విలువైన బంగారాన్ని ఎలా మాయం చేసింది. ఆ కిలాడి లేడీ అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సబ్ డివిజన్ పరిధిలో వరుస దొంగతనాలతో హడలెత్తించిన ఆ దొంగ ఎవరో కాదు, సాక్షాత్తు ఆ ఊరి ఆడబిడ్డే. ఆవురింగి గ్రామానికి చెందినటువంటి లక్ష్మమ్మ అనేటువంటి మహిళ తన పాత పరిచయాల్ని ఆయుధంగా మార్చుకుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో నివసిస్తున్న ఈమె తన సొంత ఊరు అత్తవారి ఊరైన బైదులాపురంలో చోరీలకు ప్లాన్ చేసింది. స్థానికంగా అందరూ తెలిసిన వాళ్లే కావడంతో ఏ ఇంట్లో ఎప్పుడు ఎవరూ ఉండరు అనేటువంటి విషయాన్ని పక్కాగా తెలుసుకునేది. తన బంధువులు లేదా తెలిసిన వారి ఇళ్లకు వెళ్లినట్లు నటించి అక్కడ పరిస్థితులను గమనించేది. ఇళ్లకు తాళాలు వేసి ఎవరూ లేని సమయం చూసి లోపలకు ప్రవేశించి తన హస్తలాఘవాన్ని ప్రదర్శించేది. ఇలా 4 వేర్వేరు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడి అందరినీ భయాందోళనకు గురిచేసింది. ఆమె చేసే ప్రతి పనిలో ఒక ప్రొఫెషనల్ దొంగ తరహాలో జాగ్రత్తలు తీసుకునేది. ఎవరికి అనుమానం రాకుండా పాత పరిచయాల పేరుతో స్కెచ్ వేసి లక్షల రూపాయల సొత్తును కాజేసింది. అయితే దొంగ ఎంత తెలివైన ప్లాన్ వేసినా ఏదో ఒక చోట పోలీసులకు దొరకక తప్పదు. బుడితి జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న లక్ష్మమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. నిందితురాల నుండి సుమారు 23 తులాల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. దీని మార్కెట్ విలువ 15 నుండి 20 లక్షల రూపాయల వరకు కూడా ఉంటుందని టెక్కిలి డీఎస్పీ లక్ష్మణరావు మీడియాకు వెల్లడించారు. దొంగిలించిన సొత్తును ఏమాత్రం విక్రయించకుండా తన దగ్గరే దాచుకోవడంతో పోలీసులు పక్కాగా రికవరీ చేయగలిగారు. గతంలో విశాఖపట్నంలో కూడా ఆమెపై ఒక చోరీ కేసు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నర్సన్నపేట సీఐ, ఎస్ఐల బృందం ఈ కేసును అత్యంత ప్రతిభావంతంగా ఛేదించింది. రికవరీ చేసిన బంగారాన్ని కోర్టు అనుమతితో త్వరలోనే బాధితులకు అందజేస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు. నిందితురాల్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బైదులాపురంలో జరిగిన కేసు కూడా 5 తులాలు బంగారం పోయింది. ఇంటెంట్గా ప్రాపర్టీ రికవరీ జరిగింది. అదే 39/26 ఆవురింగిలో జరిగిన కేసులో కూడా 2.5 తులాల బంగారం పోయింది. అదే 2.5 తులాల బంగారం రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో ఏంటంటే మనకి టోటల్గా ప్రాపర్టీ లాస్ట్ 20 తులాల బంగారం పోతే 23 తులాల దాకా రికవరీ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ అవుతుంది. ఈ ప్రాపర్టీ కూడా ఫిర్యాదులకి చెప్పి ఇంటర్మ్ కస్టడీ వేసుకుంటే వాళ్ళకి రిలీజ్ అయినట్టు చూస్తాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కోర్టుతో రిలీజ్ అయినట్టు చూస్తాం. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి త్వరగా ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఎవరి కేసులు కూడా కోర్టులో డిస్పోజ్ అయినట్టు చూస్తాం. ఈ కేసులో మన సిఐ గారు, తర్వాత ఎస్ఐస్ మరియు మన హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐస్ దాలినాయుడు, సత్యనారాయణ, తర్వాత సత్యనారాయణ, దాలినాయుడు, భాస్కర్ రావు హెచ్సి, ఈ ఎస్ఐతో పాటు వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేశారు. కష్టపడి చేసి మనకి ఏంటంటే ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం అనేది చాలా సమర్థతతో కూడుకున్న పని. చూసారుగా, నమ్మిన వాళ్ళే గొంతు కోసే రోజులివి. మన పరిచయస్తులే కదా అని అశ్రద్ధ వహించకండి. మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మీ ఇళ్లకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకోండి. చోరీగాళ్లు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా పోలీసుల నిఘా ముందు తలవంచాల్సిందే అని ఈ కిలాడి లేడీ అరెస్ట్ నిరూపించింది. ప్రజలారా, అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.